నౌకారంగంలో ఇక్కడ మన నేవీలో బాగా సుదీర్ఘంగా కాలం పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ షిప్స్లో పనిచేస్తూ షిప్ కార్పొరేషన్స్లో పనిచేస్తూ ఒక దేశం తరపున ఇజ్రాయెల్కి వెళ్ళినటువంటి వాళ్ళు అదే ఇజ్రాయెల్ తరపున ఉన్నటువంటి ఒక షిప్లో ఖతార్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 8 మంది భారతీయులు ఉంటే ఆ 8 మంది ఇజ్రాయెల్లో గూఢచర్యం చేయబోతున్నారంటూ ఖతార్ అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఆ పైన వాళ్ళకి అక్కడ కోర్టు వాళ్ళ మీద నేరం రుజువు చేసి ఉరిశిక్ష విధించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు ఈ విషయాన్ని ఇండియన్ జర్నలిస్ట్ బయట పెట్టేటప్పటికి అంతకుముందు ఖతార్ ప్రభుత్వం ఏం చెప్పలేదు, ఇండియాకి సైలెంట్గా ఉరేసేయడానికి సిద్ధపడింది. అయితే ఇండియాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఈ విషయం చెప్పేటప్పుడు చెప్పిన జర్నలిస్ట్ని ఆ దేశం నుండి బహిష్కరించింది. అతను ఇండియాకి వచ్చేసాడు. తర్వాత నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని వాళ్ళని ఉరేయొద్దని కోరటం, ఆ పైన ఖతార్ ఎమీర్ ఒప్పుకోవడం, వాళ్ళ ఉరి శిక్షను రద్దు చేసి సాధారణ జైలు శిక్ష కిందకి మార్చారు. ఇప్పుడు ఆ సాధారణ జైలు శిక్ష ఇష్యూ కూడా మేము పరిష్కరిస్తున్నామంటూ మొన్న మధ్యనే జయశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇందులో వాళ్ళు వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో మాకు తెలుసు, మేము చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చాం, నరేంద్ర మోడీ కారణంగానే వెనక్కి రాగలిగాం, మోడీ దౌత్య శక్తి ఏంటనేది మేము గ్రహించాం అని చెప్పుకొచ్చారు. అయితే వెళ్ళినటువంటి వాళ్ళల్లో 8 మంది అయితే అక్కడ ఉన్న దాంట్లో 7 యువతలకు వచ్చారు, ఇంకొకళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరు అతను అనేటువంటి తెలియాల్సి ఉంది.